ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు మనం భారతీయులమంతా మన దేశభక్తి చాటుతూ సంబరాలు జరుపుకుంటాం. అలాగే జెండా వందనం కూడా చేస్తాం. ఈ సందర్భంగా మన భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ పరిపాలనా దక్షత, అలాగే ఆయన నిరాడంబరత్వం, ఆయన నిజాయితీ, ఆయన దేశభక్తి, ఇలా ఎన్నో మంచి లక్షణాలు గల ఒక స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే లాల్ బహదూర్ శాస్త్రి. అంతేకాకుండా ఆయన స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని తన వంతు కృషి తను చేశాడు. ఒక సామాన్యుడు అసామాన్య స్థితికి వెళ్ళి ప్రజల కోసం నిరంతరం పోరాడి చేసిన ఒక మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన లాల్ బహదూర్ శాస్త్రిగా చెప్పుకోవచ్చు. ఈ లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఈ తరంలో అలాగే అప్పటి తరంలో చాలామందికి తెలియదు. కారణం ఏంటంటే ఆయన చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఎప్పుడు ప్రచార ఆర్భాటం కోసం, ఆడంబరం కోసం ఎప్పుడు చేసిన వ్యక్తి కాదు. ఆయననే ప్రజలకు సేవ చేయడానికి ఆయన దగ్గరికి దాన్ని ఏమంటారు, ఈ మంత్రిత్వ శాఖలు కానీ ఆయనకి ఈ రాజకీయ పదవులు ఆయన కోరుకోకుండానే ఆయన అలరించాయని చెప్పాలి. ఆ ప్రతి రాజకీయ మంత్రి పదవి కానీ ప్రధానమంత్రి దాకా చేశారు. ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో హోంశాఖ అంటే పోలీస్ శాఖ అనేవారు అప్పట్లో. ఆ పోలీస్ శాఖ నుండి చూసుకుంటే కనుక తర్వాత ఆయన యొక్క గుణగణాలు చూసి సెంట్రల్ అంటే కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్తే, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం స్వరాజ్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత నెహ్రూ గారి మంత్రిత్వంలో కూడా ఆయన రైల్వే శాఖ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, వాణిజ్య శాఖ మంత్రిగా, అంటే పలు మంత్రిత్వ శాఖలు చాలా సమర్థవంతంగా, ఇందాక చెప్పాక చాలా నిజాయితీగా, నిబద్ధతగా నిర్వర్తించారన్నమాట. ఆయన చరిత్ర చూస్తే మనందరికీ చాలా స్ఫూర్తిదాయకం. స్వాతంత్ర సంగ్రామ నేత, మనందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఎంత అంటే కడు దీనస్థితి. తండ్రి చిన్నప్పుడు ఒక ఏడాదిన్నర వయసులో ఉన్నప్పుడే ఆయన చనిపోతే తల్లి ఆయన్ని అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారిని వాళ్ళ సిస్టర్స్ని వాళ్ళు పెంచుకుంటూ జాగ్రత్తగా తీసుకొచ్చారు. చిన్నప్పుడు 11వ ఏట నుంచే, అంటే అప్పుడు మహాత్మా గాంధీ ఒక ఉద్యమం చాలా ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో శాస్త్రి గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి 11 ఏళ్ళు ఉంటే ఆ 11 ఏళ్ళనే ఆయన పైన ఒక మహాత్మా గాంధీ గారు అలాగే బాల్ గంగాధర్ తిలక్ గారి ప్రభావం లాల్ బహదూర్ శాస్త్రి మీద చాలా ఎక్కువ ఉండేది. ఆయన చాలా ఇష్టమైన వ్యాపకం ఏంటంటే పుస్తకాలు చదవడం. ఆ విధంగా చదవడంలో స్వామి వివేకానంద ప్రభావం కూడా ఆయన మీద చాలా ఎక్కువ అని చెప్పాలి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే ఎంత బీద పరిస్థితిలో చేసేవారంటే చెప్పులు ఉండేవి కాదట. చెప్పులు ఉండకపోతే ఏ కాలమైనా సరే, ఎండాకాలం ఎండలో కూడా చెప్పులు లేకుండా అలా పాదాలు కాలుతూ ఉంటే అలాగే వెళ్ళి కష్టంగా అలా చదువుకుని వచ్చారు. ఆయన అంత గొప్ప వ్యక్తి. అలాగే ఆయన గురించి వింటుంటే ఆయన స్కూల్కి వెళ్ళడానికి ఒక చోట నది దాటాల్సి వచ్చినప్పుడు పడవవాడికి డబ్బులు ఇవ్వడం కూడా లేకపోతే ఆ పుస్తకాల సంచి ఏదో బయట వీపు కట్టుకుని ఆ నదిలో ఈదుకుంటూ స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఈదుకుంటూ వచ్చేవాట. ఇంత కష్టపడి చదువుకున్నటువంటి గొప్ప ఆదర్శ నేత, ఆదర్శప్రాయుడు, మనకి స్ఫూర్తి ప్రదాత. మనకి ఇంక ఎన్నెన్నో తెలుసుకోవచ్చు మేడం ఆయన బట్టి ప్రేరణ చూసుకుంటే. తర్వాత ఆయన చూడడానికి పొట్టిగా ఒక మెతక మనిషి అనమాట. చాలా అంటే గంభీరంగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి వాగ్దానాలు చేసి అటువంటి వ్యక్తి కాదు. చాలా నిజాయితీగా ఉండే వ్యక్తి అని చెప్పుకున్నాం కదా. ఆయన ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం పెట్టలే ఆయన నిలబడేవాడు. చాలా అంటే మనిషి మెత్తనైనా కూడా, మాట మెత్తనైనా సరే చాలా దృఢ సంకల్పం. ఆయన విజయ రహస్యం ఏంటంటే దృఢ సంకల్పం. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేవారు, దాని మీద నిలబడేవారు అన్నమాట. ఇక ఆయన గురించి చాలా కొన్ని ఘటనలు చరిత్రలో మిగిలిపోయాయి. ఆయన ఉత్తరప్రదేశ్లో పోలీస్ శాఖ, ఇందాక చెప్పాక హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆగ్రాలో ఒక మీటింగ్ ఏదో వెళ్ళాలన్నప్పుడు ఆయన చాలా నిరాడంబరం చెప్పాక రైల్లో వెళ్ళిన తర్వాత ప్లాట్ఫామ్ మీద ఆయన వెనకాల అనుచరులు ఉండేవారు కాదు, మంది మాత్రం చాలా సింపుల్గా ఉండేది ఆయనది. ఆయనకి ఎవరు కూడా జేజేలు పడకం, జెండా మనకి దండలు వేయడం అలాంటి కార్యక్రమాలు కూడా ఇష్టం ఉండమాట. ఆయన కోసం ఆయనకి ఎటువంటి ప్రోటోకాల్స్ అక్కర్లేదు. ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఆయన ప్లాట్ఫామ్ మీద దిగి నడుచుకుంటూ వెళ్తుంటే మనిషి ఏమో కాస్త పొట్టి. దాంతో ఏంటంటే ఒక పోలీస్ అధికారి ఆపి, ఇవాళ హోంశాఖ మినిస్టర్ వస్తారండి, పోలీస్ శాఖ మంత్రి వస్తారు, మీరు ఇలా వెళ్ళడానికి వెళ్ళేది, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద రాకపోకలు నిషేధించామని చెప్పారట. ఈయన అలా చూస్తూ నిలబడ్డారట. అప్పుడు ఈలోగా మొత్తం డిపార్ట్మెంట్ అధికారులు, రాజకీయ నాయకులంతా ఈయనే కదా హోంశాఖ మంత్రి, ఈయన తీసుకోవడానికి వస్తే చూసి ఆ పోలీస్ అధికారి నిర్ఘాంతపోయాట. సారీ అండి, మీరే హోంశాఖ మంత్రి, నాకు తెలియదు, మిమ్మల్ని ఎప్పుడు ఇప్పటిలా అంత మీడియా లేవు కదా. కాబట్టి అంటే అప్పుడు ఆయన కోపడకుండా ఒక మాట చెప్పాట, మేమేదో వస్తున్నాం మంత్రులు ప్రోటోకాల్ అని చెప్పి సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు గురి చేయకండి, మీరు
మా పనిలో మేము వెళ్తాం, మాకేమీ లేదు, ఇటువంటి అవసరం లేదని చెప్పి అంత నిజాయితీ, అంత నిరాడంబరం. మామూలుగా ఇప్పుడు ఏముంటుంది, ఏదైనా మినిస్టర్ వస్తే ఆయన చుట్టూ 100 మంది కార్యకర్తలు, 1000 మంది అనుచరులు, పోలీస్ ఫోర్సు, బాడీ గార్డ్సు, ఇలా రకరకాలుగా ఉంటారు. కానీ దానివల్ల ఈ ప్రోటోకాల్ పేరు చెప్పి ఎంతో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అప్పుడు హోంశాఖ మంత్రి గారు ఆ విధమైనటువంటి చేశారట. తర్వాత నెహ్రూ మంత్రిత్వంలో మన మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, ఆ విషయం అందరికీ తెలుసు. ఆ నెహ్రూ గారి ప్రధానమంత్రిలో ఈయన రైల్వే శాఖ చేసినప్పుడు ఈ తమిళనాడులో ఒక చోట, అలా 2-3 చోట్ల ఈ ఒక రైలు ప్రమాదం జరిగితే, ఘోర ప్రమాదం, దానికి అసలు ఇంక సంబంధమే లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఈయన రైల్వే శాఖ మంత్రి కాబట్టి ఆ రైలు ప్రమాదం జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈయన తన రైల్వే శాఖ మంత్రిగా తన పదవికి రాజీనామా చేశారు. అప్పుడు నెహ్రూ గారు కూడా వారించారట, ఇందులో నీ తప్పే ఉంది, ఇదేంటి అని చెప్పి, వద్దు రాజీనామా చేయడం, లేదు మనం ఒక స్టాండర్డ్ క్రియేట్ చేయాలి, రాజకీయ నాయకులకు మనం ఒకటి నేర్పాలి, ఇది నేనే నైతిక బాధ్యత, నేనే కదా రైల్వే శాఖ మంత్రి, నా దాంట్లో ఇది తప్పు జరిగింది అని చెప్పేసి అందరికీ ఒక అత్యున్నత ప్రమాణాలు సెట్ చేసి వెళ్ళాడనమాట ఆయన, ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి వ్యక్తిత్వం. అక్కడ కూడా ఒక ఆ సభలో, పార్లమెంట్లో కూడా మాట జరిగితే ఇదే చెప్పాడు, మీరు ఏమన్నా చెప్పండి, నా సంకల్పం నాది, నాకు దృఢ సంకల్పంతో నేను తీసుకున్న నిర్ణయానికి నేను బద్ధుడై ఉంటానని చెప్పాట. అంటే ఇప్పుడు పదం అంటే ఎంత పట్టుకుని వేలాడుతూ ఉంటారు, కానీ ఆయన ఏం లేదు, చాలా సింపుల్గా, నాకు వద్దు, నేను నైతిక బాధ్యత, నా డిపార్ట్మెంట్లో వాళ్ళ ద్వారా తప్పు జరిగినా దానికి మంత్రిత్వ శాఖ నేను చేస్తున్నాను కాబట్టి తప్పు నాదే అని చెప్పారు. తర్వాత ఆయనకి ఈ కుల వ్యవస్థ మీద ఆయన శ్రీవాస్తవ అనేది ఇంటి పేరు, ఆయనకి లాల్ బహదూర్ శ్రీవాస్తవ, తండ్రి ఇంటి పేరు నుంచి వస్తే శ్రీవాస్తవ. ఈ దీంట్లో ఆ శ్రీవాస్తవ అనే పేరును కూడా ఆయన వదిలేశారట ముందు. తర్వాత మరి అడగచ్చు, మరి శాస్త్రి అని ఎందుకు వచ్చిందంటే, ఈయన కాశీ విద్యాపీఠంలో అత్యున్నత ఒక చదువు ఉంటే ఆ విద్యను అభ్యసిస్తే అక్కడ పట్టా గౌరవవాచకంగా ఏదంటే శాస్త్రిని ఆ బిరుదు ఇస్తారనమాట. ఆ శాస్త్రి బిరుదు ఆ విధంగా వచ్చి ఆయన మనందరికీ శాస్త్రిగా, లాల్ బహదూర్ శాస్త్రిగా కీర్తిమంతుడయ్యాడనమాట. ఇక ఆయన చిన్నప్పుడు ఆయన్ని అందరికన్నా చిన్నవాడు కాబట్టి కొంచెం నన్హే అంటే చిన్నవాడు, నన్హే అని అందరినీ ముద్దుగా పిలుచుకునేవాడు. ఆయన దగ్గర బంధువులు, కావలసిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ నన్హేగా కూడా ఆయన ప్రసిద్ధుడు అనమాట. ఇక మనకి ఆయన పదవులని చెప్పాక ఆయనకే వచ్చి వరించి, ఆయన దగ్గర వచ్చి వరించి, ఆయన నిజాయితీని చూసి ఇలాగా ఆయన అందరూ చూసి గుర్తించేవారు, ఆయన యొక్క నిజాయితీ, నిబద్ధత, ఆయన యొక్క సంస్కారం అన్నీ చూసి. తర్వాత ఈ మన జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయినప్పుడు తర్వాత ప్రధానమంత్రిగా ఈయన అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. అలాగే 52, 56 ఇలాగా 60 దాకా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడంలో చాలా 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 క్రియాశీలక పాత్ర ఆయన పోషించారన్నమాట. నెహ్రూ గారు చనిపోయాక రెండో ప్రధానమంత్రిగా ఈయనకే ఆ ప్రధానమంత్రి అవకాశం ఇచ్చారు. ఆ ప్రధానమంత్రి చేసిన 2 ఏళ్ళు కూడా చాలా 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 అదే టైంలోనే ఇండోపాక్ వార్ అంటే పాకిస్తాన్కి మనకి మధ్య వార్ జరిగినప్పుడు 22 రోజులు వార్ జరిగినప్పుడు కూడా చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ యుద్ధాన్ని నడిపించారన్నమాట. అదే టైంలో భారతదేశ ఆర్థిక పరిస్థితి, అలాగే సైనికుల రక్షణ వ్యవస్థకు సంబంధించి ఆయన ఒక అద్భుతమైన నినాదాన్ని ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్. జై జవాన్ అంటే ఈ రక్షణ బలం అంటే మనకు ఎవరు కావాలి, జవాన్ కావాలి, సైనికుడు కావాలి. కాబట్టి సైనికుడు జై కొట్టారు. అలాగే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మన రైతు దేశం కాబట్టి మనకి రైతే రాజు, కాబట్టి జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ నినాదం ఆయన ఇచ్చింది అనమాట. ఆ నినాదం ఇప్పుడు కూడా మనం ఆ నినాదంతోనే ముందుకు వెళ్తున్నాం, అందులో సందేహమే లేదు. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీని చాలా దగ్గరగా ఆయన ఫాలో అయ్యారన్నమాట. ఇక్కడ ఆయన చెప్పిన ఒక సిద్ధాంతం ఏంటి, కృషి చేయడం ప్రార్థన కన్నా మిన్న, అంటే కృషి చేస్తూ ఉండడమే ప్రార్థన, మనం ప్రార్థన చేసేదానికన్నా మనం కృషి చేయాలి అనే మహాత్మా గాంధీ వాక్యాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన జీవితకాలం ముందుకు వెళ్ళారన్నమాట. ఈయన గురించి చరిత్ర చాలామందికి తెలియలేదు, అందుకే ఆ ఉద్దేశంతో మనకు తెలిసిన మాటలో ఇలాంటి మహానాయకుడు, స్వార్థరహిత నాయకుడు, అంటే నిస్వార్థ నాయకుడు, స్వార్థం లేని నాయకుడు, కల్మషం లేని నాయకుడు, ఎటువంటి భేషజాలు లేనారు. ఎందుకంటే తన కొడుకులు 9 ఉన్న ఆయనకి ఎప్పుడు ప్రధానమంత్రి పదవి ఉపయోగించుకుని ఏదో పైకి రావాలి, ఆఖరికి చనిపోయే రోజు కూడా సొంత ఇల్లు లేదు ఆయనకి. అర్థం చేసుకుంటే కనుక ఎన్ని కోట్లు కూడబెట్టచ్చు, ప్రభుత్వం ఇచ్చే ఆ ఫెసిలిటీస్ కూడా ఆయన ఎప్పుడు వాడుకోలేదు. ఆఖరికి ఆయన 5,000 రూపాయలు లోన్ పెట్టుకుని బ్యాంకులో ఫియట్ కారు కొనుక్కున్నాడు ఆ పోయే టైంకి. దానికి ఆ విషయం తెలిసి పేపర్ల ద్వారా వాళ్ళ ద్వారా చదివి ఆవిడ
ఆయన భార్య లలితాదేవికి మర్యాదల రూపం పెడితే ఆవిడ అచ్చంగా లాల్ బహదూర్ శాస్త్రి గారికి సతీమణి. ఇవన్నీ మాకు వద్దమ్మా అని చెప్పేసి ఆ డబ్బంతా ఎవరైతే పంపారో మర్యాదలు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ వెనక్కి పంపించేసినాడు. పంపించేసి చనిపోయిన తర్వాత కూడా ఆ ఫియట్ కార్ మీద ఉన్నటువంటి లోన్ 4,600 రూపాయలు ఎంతో లోన్ మిగిలి ఉంటే ఆవిడ స్వయంగా ఆవిడే కట్టారట లలితాదేవి. అంతటి మహోన్నత కుటుంబం అదనమాట. సొంత ఇల్లు కూడా లేదు ఆయనకి చెప్పుకుంటే. తర్వాత ఈ పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత తాష్కెంట్ అని చెప్పి అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఇప్పుడు ఉజ్బెకిస్తాన్లో ఉన్నట్టుంది తాష్కెంట్, అక్కడ ఒక శిఖరాగ్ర సభ జరిగితే భారతదేశం నుంచి అలాగే పాకిస్తాన్ నుంచి అప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ అయూబ్ ఖాన్ అని ఈయన వెళ్ళి ఒక ఒప్పందం చేసుకుని ఈ కాల్పుల విరమణ ఒప్పందం లాగా యుద్ధ విరమణ ఒప్పందం చేస్తే ఆ జూన్ 10వ తారీఖు ఎప్పుడో జూన్ 9వ తారీఖు అక్కడ 1966లో ఒప్పందం చేసి తర్వాత సంతకాలు పెట్టుకున్నారు ఇద్దరు. తర్వాత దురదృష్టం ఏంటంటే జూన్ 10వ తారీఖు ఈయన గుండె నొప్పితో పోయారని చెప్పేసి తెలిసింది లాల్ బహదూర్ శాస్త్రి. అంతటి మహానాయకుడు అక్కడ తాష్కెంట్లో అంటే యునైటెడ్ సోవియట్ రష్యాలో అక్కడ చనిపోయారు పాపం. అంటే ఆయన మరణం పైన కూడా చాలా అనుమానాలు సందేహాలు ఉన్నాయి, కానీ అవి దాని గురించి లలితాదేవి అంటే ఆయన శ్రీమతి కుటుంబ సభ్యులు చాలా రకాలుగా పోరాడినా కూడా దానికి ఏం తెలియదు. ఆఖరికి మన రెండవ ప్రధానమంత్రి నిరాడంబరకు మారిపోయారు, నిజాయితీకి మారిపోయిన శాస్త్రి గారు ఆ రకంగా అక్కడ మనకి మిస్ అయ్యాం మనం. కానీ ఆయన ఆశయాలు అలాగే ఆయన ఈరోజు కూడా ఆయన ప్రజలకు కొన్ని చేసిన సంస్కరణలు, ఎందుకంటే ఒక సంస్కరణ గుర్తొస్తుంది. ఆయన ఉత్తరప్రదేశ్లో పోలీస్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మత కల్లోలాలు అలాంటివి మూకుమ్మడి దాడులు అలాంటి అల్లల్లో జరిగినప్పుడు ఆయన ఈ లాఠీలతో లాఠీ చార్జ్ చేయొద్దు, నీటితో చెయ్యండి, ఇది చెదర చేయండి, నీటి కొట్టాలతో నీరు చిమ్మి చెదరకొట్టండి ఒక పెట్టి. ఇప్పుడు కూడా చాలా చోట్ల మనం చూస్తే లాఠీ చార్జీలు కాళ్ళు చిలువిరుగురు కాకుండా నీరు అలా నీటి కొట్టాలతో చల్లాదిరి చేస్తుంటారు. ఇప్పుడు కూడా చూస్తే పోలీస్ ఫోర్స్ అది కూడా వాడుతుంది. అది ఆయన ప్రవేశపెట్టింది అని కూడా మనం చెప్పాలి. అలాగే ఆడవాళ్ళకి కూడా బస్సులో కండక్టర్ జాబ్ ఇవ్వచ్చు, వాళ్ళకి అది తప్పు లేదని చెప్పి ఆయన వచ్చిన వెంటనే బస్సులో కండక్టర్ పోస్టుకి స్త్రీలను కూడా నియమించిన ఘనత కూడా ఆయనదనమాట. ఇలాగే ఎన్నో మనకి చెప్పాక ఎన్నో మరుగున పడిపోయిన మహనీయుల్లో ఈయన ఒకడు అంటే తెలుసు. అయితే ఈయన చనిపోయిన తర్వాత ఈయనకి భారతరత్న అవార్డు ఇచ్చారు. అలా చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు పొందిన అద్భుతమైన వ్యక్తుల్లో నిజమైన భారతరత్న మన లాల్ బహదూర్ శాస్త్రి తొలి అవార్డు పొందాడనమాట. ఆయన చనిపోయిన తర్వాత భారతరత్న ప్రకటించిన వాళ్ళలో మొట్టమొదటి వాడు లాల్ బహదూర్ శాస్త్రి. నిజంగానే మన భారతదేశం అంతా గర్వించదగ్గ భారతరత్న ఎవరైనా ఉన్నారంటే లాల్ బహదూర్ శాస్త్రిగా మనం అందరం ధైర్యంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆయన చూపిన దారి అంటే ఆయన స్థాయి అంటే పేదరికం ఏది అడ్డు రాలే, అత్యున్నత అంటే ఆయన విలువలు ఏమీ కూడా పోలేదు. ఆయన 1930 సహాయ నిరాకరణ స్వాతంత్ర సంగ్రామంలో పలు సందర్భాలు ఉప్పు సత్యాగ్రహంలోనూ అలా చూసుకుంటూ పోతే ఈ స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఆయన 9 సంవత్సరాలు దాదాపు 9 సంవత్సరాలు ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారంటే స్వాతంత్ర యోధుడు. ఆ తర్వాత ఎన్నో అత్యున్నత పదవులు చాలా గౌరవంగా పదవులు చేపట్టి అంతే గౌరవంగా ఆ పదవులకు అలంకారం తీసుకొచ్చినటువంటి మహనీయుడు మహానుభావుడు మన స్వాతంత్ర సమరయుడు. మనందరికీ కూడా అలాంటి వ్యక్తుల గురించి తెలుసుకుని తీరాలి. ఈ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఇంకా చదవండి, అటువంటి మహనీయుల గురించి వచ్చే తరాలకు కూడా చెప్పండి అని తెలియజేస్తూ సెలవు.